మార్నింగ్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియో చూసారమ్మా? రైట్. ప్రీవియస్ వీడియోలో మనము ఫ్రాక్షన్స్లో ఎడిషన్ చెప్పుకుంటున్నాం కదా చిల్డ్రన్. సో ఫ్రాక్షన్స్లో ఎడిషన్స్ ఇక్కడ మీకు నేను ఇంతవరకు టెక్స్ట్ బుక్లో చెప్పకుండా జనరల్గా చెప్పాను ఎలా చేయాలి అనేది. అర్థమైంది చిల్డ్రన్? 2 days నేను అవే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు నేను టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. పేజ్ నెంబర్ 67. 67లో మనకి ఎడిషన్ వస్తే ఆటోమేటిక్గా సబ్ట్రాక్షన్ కూడా వచ్చినట్టే. అందుకే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రెండు కలిపి ఇచ్చేసాడు. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ నెంబర్స్ అని చెప్పేసి డైరెక్ట్గా కలిపిచ్చాడు. కాబట్టి మనము ఈరోజు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్సే చేసుకుందాం. సో 67, ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నెంబర్ 67. మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లో చేయొద్దు, అసలు చాలా చికాచికాగా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో చేస్తే సరిపోదు, ఎల్సిఎంకి సరిపోదు, అక్కడ ఎడిషన్ చేయడానికి సరిపోదు. క్లాస్ వర్క్ నోట్స్లో తీసుకొని ఆ క్లాస్ వర్క్లో క్వశ్చన్ ఎక్కించుకొని చేయండి. టెక్స్ట్ బుక్లో చేస్తే మాత్రం అసలు ఒప్పుకోను. వీడియో చూడడానికి ముందే చెప్తున్నా. టెక్స్ట్ బుక్లో అక్కడ ఎల్సిఎం చేయాలి, ఎల్సిఎం చేసిన దాని పక్కనే యాడ్ చేయాలి, కాబట్టి సరిపోదు. అంతా కలిసి క్లమ్జీగా మొత్తం అసలు కొలాప్స్ అయిపోతుంది. సో మీరు టెక్స్ట్ బుక్లో మాత్రం అసలు చేయొద్దు. పెన్తో కానీ పెన్సిల్ అసలు చేయొద్దు, టెక్స్ట్ బుక్ ముట్టుకోవద్దు. టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ చూసి నోట్బుక్లోకి ఎక్కించుకోండి. ఆ నోట్బుక్లో నేను ఇప్పుడు చెప్పేది విని జాగ్రత్తగా విని మీరు రాసుకోండి. క్లియర్ కదా? సో మీరు ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ అని పెట్టేసి యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ అని సైడ్ హెడింగ్ పెట్టండి. అందులో ఫస్ట్ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి. సో ఫస్ట్ వన్, 11/27 minus 2/9. ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఫ్రాక్షన్స్లో 11/27 అనేది ఒక ఫ్రాక్షన్, 2/9 అనేది ఇంకొక ఫ్రాక్షన్. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. మీకు ప్రీవియస్ క్లాసెస్లో 2 క్లాసెస్లో ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రాసెస్ని మనం ఇప్పుడు ఇక్కడ చేయాలి. అంటే ఎడిషన్కి ఎలా చేసామో సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సో 27కి 9కి మనము ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేద్దామా? రైట్. చూడండి ఇక్కడ 27, 9. ఎల్సిఎం ఎప్పుడైనా ఒక సైడింగ్ చేసుకోండి ప్రాబ్లంకి. చాలామంది ఏం చేస్తున్నారంటే క్వశ్చన్కి కిందనే ఎల్సిఎం వేసి ఆ ఎల్సిఎం కింద యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా, యాడ్ చేసే నెంబర్ ఇక్కడ కనిపించాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎల్సిఎంని క్వశ్చన్కి కొంచెం పక్కకి రాయండి. ఎల్సిఎంని అదైనా ఎల్సిఎం ఒక సైడ్ చేసుకోండి. సైడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసేవి స్టెప్ బై స్టెప్ రాత్రి కానీ. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. 27కి 9కి మీరు ఏం చేస్తారంటే ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఇక్కడ 27 and 9 బోత్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. 3 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి. ఓకేనా? 3 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి 3 కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి 3 తీసుకుంటున్నాం. డైరెక్ట్గా 9 టేబుల్ తీసుకోకూడదు. ఎందుకు అంటే 9 ప్రైమ్ కాదు కాబట్టి ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. ప్రైమ్ నెంబర్సే తీసుకొని ప్రైమ్ నెంబర్ వచ్చే వరకు చేయాలి. 3 టేబుల్లో 27 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 9s are 27. సో 9 టైమ్స్. నెక్స్ట్ కామా పెట్టుకొని 3 టేబుల్లో 3 టైమ్స్. మళ్ళీ ఈ రెండు 3 టేబుల్ ఉన్నాయి. సో 3 3s are 3 1s. నెక్స్ట్ మళ్ళీ we taken 3 table, 3 1s are 3 1s. Now LCM is over. Next we are doing here multiplication. Then 3 into 3 into 3 into is equal to 1 into 1 వేసుకోపోయినా ఏం కాదు. 3 3s are 9, 9 3s are 27. Then LCM is 27. LCM is 27. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి LCM ఉంది కదా 27. ఆ 27 ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్న నెంబర్ తోటి ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోవాలి. ఎన్ని టైమ్స్? 27 టేబుల్లో 27 1 టైమే డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ మధ్యకి అదే ఎల్సిఎం సెకండ్ నెంబర్తో చూసుకోవాలి. సెకండ్ నెంబర్తో 9 3s are 27, 3 వచ్చింది. ఇక్కడ ఏ నెంబర్లు అయితే వస్తాయో ఆ నెంబర్లతోటి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఇక్కడ 1తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 1 తోటి ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రాక్షన్ చేయాలి. అప్పుడు 11 into 1/27 into 1 minus 9తో చేస్తే ఎంత వచ్చింది? 3 వచ్చింది కదా. సో 2 into 3/9 into 3. చూడండి ఇప్పుడు
ఎల్సిఎం పక్కకి చేసుకుంటే దీన్ని ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా క్లియర్గా దీని తర్వాత స్టెప్ ఇది అని మనకు అర్థమైపోతుంది అనమాట. అందుకని ఎల్సిఎం మీరు సైడ్కి చేసుకోండి ప్రాబ్లంకి. చాలామంది క్వశ్చన్ రాసుకొని దాని కింద ఎల్సిఎం చేసి దాని కింద యాడ్ సబ్ట్రాక్షన్ చేస్తున్నారు. అలా చేయదు, సైడ్కి ఎల్సిఎం చేయండి. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం కదా. 11 1s are 11 by 27 1s are 27 minus 2 3s are 6 by 9 3s are 27. బోత్ 27 సేమ్ ఉన్నాయి కాబట్టి 27 ఒకేసారి వేసుకోవాలి. ఇక నెక్స్ట్ న్యూమినేటర్లో ఉన్న రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. 11 minus 6 11 minus 6 హౌ మచ్ 5 by 27. గుర్తుందా మీకు? ఎడిషన్లో కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇక్కడ మనం ప్లస్ సింబల్ వేసుకున్నాం. ఇక్కడ ప్లస్ సింబల్ వేసుకున్నాం, ఇక్కడ ప్లస్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేసాం? సబ్ట్రాక్షన్ చేసాం. ఓకేనా? సో సేమ్ అదే ప్రాబ్లం, ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి. కాకపోతే ఇక్కడ న్యూమినేటర్లో ఎడిషన్ అయితేనేమో యాడ్ చేయాలి, సబ్ట్రాక్షన్ అయితేనేమో సబ్ట్రాక్ట్ చేయాలి. ఇదంతే డిఫరెన్స్. సేమ్ ప్రాబ్లం అంతా సింపుల్. సో ఇప్పుడు ఇదంతా మీరు టెక్స్ట్ బుక్లో రాయాలంటే పడుతుందా? రాయలేదు కదా. సో పాసిబుల్ అవ్వదు. టెక్స్ట్ బుక్లో కొంచెం ప్లేసే ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత నీట్గా స్టెప్ బై స్టెప్, ఇది సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్, ఇది ఫోర్త్ స్టెప్, ఇది ఫిఫ్త్ స్టెప్ అని స్టెప్ బై స్టెప్ మీరు రాయడానికి సరిపోదు. దాని తర్వాత పక్కనే మళ్ళీ ఎల్సిఎం చేయడానికి కూడా సరిపోదు. కాబట్టి నీట్గా నోట్బుక్లో నీట్గా రాసుకోండి. నేను బోర్డు మీద రాసేటప్పుడు ఏ స్టెప్ ఆ స్టెప్ నీట్గా ఎలా కనిపిస్తుందో మీరు నోట్బుక్లో రాసినా కానీ అలాగే కనిపించాలన్నమాట. నోట్ చేసుకున్నారా? ఓకే. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. త్రీ by 15 plus 4 by 30. 3 by 15 plus 4 by 30. ఇక్కడ ఈ రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి మనం ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. సో 15 30. టీచర్ డైరెక్ట్గా రెండు 15 టేబుల్లో పోతాయి కదా, డైరెక్ట్గా 15 టేబుల్ తీసుకున్నామా? 15 1 15 2 అంటే ఎందుకు? 15 ప్రైమ్ నెంబర్ కాదు. సో మనం ఏం చేయాలి? ఇక్కడ రెండు 3 టేబుల్ డివిజిబుల్ అవుతాయి, 5 టేబుల్ కూడా డివిజిబుల్ అవుతాయి. 5 3s 5 10s 5 6s. అదే 3 టేబుల్ తీసుకుంటే 3 5s 3 10s. ఎట్లా అయినా తీసుకోవచ్చు. ఏ నెంబర్ అయినా 3 5 రెండు ప్రైమే కాబట్టి ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 5 తీసుకుంటుంది. 5 3s 15, 5 6s 30. నెక్స్ట్ 3 టేబుల్ 3 1s 3 2s. నెక్స్ట్ 2 టేబుల్ 2 1s 2 1s. దెన్ 5 into 3 into 2, 5 3s 15, 15 2s 30. ఎల్సిఎం వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఎల్సిఎం తోటి ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్న నెంబర్ని డివిజన్ చేయాలి. ఎంత? 30 టేబుల్ 15 ఎన్ని టైమ్స్ పోతుంది? 15 1s 15 2s. సో 2 టైమ్స్. మళ్ళీ అదే 30ని అంటే అదే ఎల్సిఎంని సెకండ్ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి 30 టేబుల్ 30 1 టైం. ఇప్పుడు వచ్చాయి కదా, వచ్చిన నెంబర్స్ తోటి అక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. సో 3 into 2 by 15 into 2 minus 4 into 1 by 30 into 1. చూడండి 3 2s 6 by 15 2s 30 minus 4 1s 4 by 30 1s 30. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? టీచర్ మీరు ఎందుకు అసలు ఎల్సిఎం చేయాలి? డైరెక్ట్గా మనము న్యూమినేటర్ తోటి డినామినేటర్ తోటి యాడ్ చేసుకోవచ్చు కదా అనేది మీకు డౌట్ వచ్చిందా ఎప్పుడైనా? ఎందుకు ఇట్లా ఎల్సిఎం చేయాలి, అసలు డైరెక్ట్గా ఎందుకు యాడ్ చేసుకోలేకపోతున్నాము అనేది ఇక్కడ మీకు యాడ్ చేసుకునేటప్పుడు ఎందుకు ఎల్సిఎం చేయాలి అని అంటే, ఫ్రాక్షన్స్లో లైక్ ఫ్రాక్షన్స్ అనుకోండి. సపోజ్ ఇప్పుడు 1/2 ప్లస్ 3/2 అన్నాను అనుకో, రెండు డినామినేటర్స్ సేమ్ ఉంటే డైరెక్ట్గా ఒకటి వేసుకొని 1 + 3 చేయండి, వచ్చేది 4/2 అవుతుంది అనేది నేను మీకు చెప్పాను కదా. లైక్ ఫ్రాక్షన్స్ ఎడిషన్లోనే చెప్పానా చెప్పలేదా? మరి డైరెక్ట్గా రెండింటికి ఎల్సిఎం ఒకటే తీసుకున్నామంటే సమానంగా ఉన్నాయి కాబట్టి, అర్థమైందా?
ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రెండింటికి ఒకటే డినామినేటర్ తీసుకొని పైన 2 కలుపుకుందాం. మరి ఇక్కడ సేమ్ డినామినేటర్ లేవుగా ఒకే ఎల్సిఎం చేసుకోవడానికి, ఫ్రాక్షన్లో ఒకటే నెంబర్ వేసుకోవడానికి డినామినేటర్లో సేమ్ నెంబర్స్ లేవు కదా. అందుకని మనము సేమ్ నెంబర్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఎల్సిఎం చేసుకున్నాం అన్నమాట. అర్థమైందా? మనకి ఇచ్చినటువంటి అన్లైక్ ఫ్రాక్షన్స్ని అంటే వేరు డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్న నెంబర్స్ని మనము లైక్ టర్మ్స్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఎల్సిఎం చేస్తున్నాం. ఎల్సిఎం చేయడానికి కారణం అదే. అర్థమైందా? సో ఎల్సిఎం చేయడానికి కారణం ఏంటి అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకోవడము. ఎందుకు అంటే లైక్లోకి వస్తేనే యాడ్ చేయగలుగుతాం కాబట్టి. సో రెండింటికి సేమ్ డినామినేటర్ కాబట్టి రెండింటి బదులు ఒకటే డినామినేటర్ వేసుకోవాలి. 6 - 4 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2/30. 2 టేబుల్లో 2 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 2 టేబుల్లో 2 1s are 2 15s are. Then 1/15 is the answer. ఓకేనా చిల్డ్రన్? నీట్గా ఎక్కించుకోండి. Next, third one, 1/20 plus 1/30 plus 1/10. చూడండి ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 కూడా అన్లైక్ ఫ్రాక్షన్సే. మనం మూడింటిని కూడా లైక్ ఫ్రాక్షన్స్లోకి మార్చుకోవాలి. లైక్ ఫ్రాక్షన్స్లోకి మార్చుకోవాలి అంటే ఎల్సిఎం చేయాలి. వేటికి? డినామినేటర్లో ఉన్న నెంబర్స్కి 20, 30, 10. ఇప్పుడు ఈ మూడింటికి ఎల్సిఎం చేస్తే 3 10 టేబుల్లో పోతేగా 10 2s are 10 3s are 10 1s are. అందుకని మనం 10 టేబుల్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఏం చేయాలి? 5 టేబుల్ తీసుకుందాం. 5 4s are 20, 5 6s are 30, 5 2s are 10. Next we taken 2 table. 2 2s are 4, 2 3s are 6, 2 1s are. ఎల్సిఎం అయిపోయినట్టే. ఎందుకంటే ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్సే వచ్చాయి. ఒకే టేబుల్లో పోవు. లేదు కన్ఫ్యూజన్గా ఉంది అన్నీ ఒకటొచ్చేలా చేద్దాము అని అంటే ఓకే. మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటే 3 1s are 3 1s are 3 1s. నెక్స్ట్ 5 into 2 into 2 into 3. 5 2s are 10, 10 2s are 20, 23s are 60. సో మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? 60 వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఎల్సిఎం ఉంది కదా 60. ఆ 60 ఫస్ట్ నెంబర్ తోటి అంటే ఎంత? 20. 20 టైం చేస్తే 60 డివైడెడ్ బై 20 అంటే 60 టేబుల్లో 20, 23s are 60 అంటే 3 టైమ్స్ యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ అదే 60 సెకండ్ నెంబర్ 30, 30 తోటి చేస్తే 2 టైమ్స్. సో 2 టైమ్స్. అదే 60ని 10 టేబుల్తో చేస్తే 10 6 60, 6 టైమ్స్. మనకి మీకు కానీ డౌట్ ఉంటే డివిజన్ చేసుకోండి. పక్కన 3 నెంబర్స్ వచ్చాయి. 3 డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి 3 డినామినేటర్లో ఉన్న నెంబర్లు అన్నిటితోటి మనం డివిజన్ చేసుకోవాలి. ఇందాక 2 2 ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ తోటి డివిజన్ చేసాం. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 తోటి, 4 ఉంటే 4 తోటి, అట్లా ఎన్ని ఉంటే అన్ని నెంబర్ తోటి డివిజన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంత? 3. 3 తోటి ఫస్ట్ ఫ్రాక్షన్ని. దట్ మీన్స్ 1 into 3/20 into 3 మళ్ళీ ప్లస్. నెక్స్ట్ నెంబర్ 2. 2 తోటి సెకండ్ ఫ్రాక్షన్ని. 1 into 2/30 into 2 ప్లస్. నెక్స్ట్ 6 తోటి 1 into 6/10 into 6. చేయండి. ఇప్పుడు 1 3s are 3/23s are 60 ప్లస్ 1 2s are 2/60, 32s are 60, 1 6s are 6/60. సో అన్నీ 60 వచ్చేసాయి కాబట్టి ఈ మూడింటి బదులు ఒకటే 60 వేసుకొని 3 + 2 + 6 ఎంత? 3 + 2 5, 5 + 6 11, 11/60.
దట్ ఈస్ ద ఆన్సర్. సో అన్నిటిని యాడ్ చేస్తే ఆన్సర్ 11/60 అనమాట. ఓకేనా? నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ fourth one. 1/2 plus 3/4 plus 2/3. ఇవి కూడా అన్లైకే కాబట్టి మనం ఎల్సిఎం చేయాలి. డినామినేటర్లో ఉన్న నెంబర్స్ 2, 4, 3. ఎల్సిఎం చేస్తే 2 1s 2 2s 2 3s. then 2 table 2 1s 1s 3s. next 3 table 3 1s 1s 1s. 2 into 2 into 3 is equal to 2s 4, 4 3s 12. 2 2s 4, 4 3s 12. సో ఫస్ట్ నెంబర్ 12 తోటి ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్న నెంబర్ ఎంత 2 6 టైమ్స్. అదే ఎల్సిఎం 2 తోటి 4 టేబుల్ 12 3 టైమ్స్. నెక్స్ట్ అదే 12 తోటి సెకండ్ 3 టేబుల్ 3 4s 12. 3 నెంబర్స్ వచ్చాయి. సో 3 నెంబర్స్ తోటి యాడ్ చేయాలి. అంటే 1 into 6/2 into 6 ప్లస్ 3 into 3/4 into 3. సెకండ్ నెంబర్ 3 కదా, ప్లస్ 2 into 4/3 into 4. చేస్తే 1 6 6/6 2s 12 ప్లస్ 3 3s 9/12 ప్లస్ 2 4s 8/12. మూడింటికి ఒకటే నెంబర్ 12 కాబట్టి 12 వేసుకుంటే 6 ప్లస్ 9 ప్లస్ 8. 6 ప్లస్ 9 ప్లస్ 8 అంటే యాడ్ చేయాలి. 6 ప్లస్ 9 15. 15 ప్లస్ 8. 15 ప్లస్ 8 23. అంతేనా? 15 16 17 18 19 20 21 22 23 అంతే. 23/12. 23/12 that is the answer. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు నేను మీకు 4 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 4 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో కూడా మీకు చెప్పాను కదా. ఎడిషన్ ఇచ్చిన, సబ్ట్రాక్షన్ ఇచ్చిన, ఎల్సిఎం మాత్రం ఖచ్చితంగా. ఎందుకు అంటే అవి అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి. నెక్స్ట్ ఉన్న 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఏంటి 1/15 మైనస్ 1/20, 9/10 మైనస్ 10/15. ఈ 2 ప్రాబ్లమ్స్ని మీరు నోట్బుక్లో నీట్గా హోంవర్క్ చేసి ఆ పేపర్ కనిపించేలాగా ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అలాగే ఈరోజు నేను క్లాస్ వర్క్లో చెప్పిన ప్రాబ్లంలు కూడా మీరు క్లాస్ వర్క్లో రాసుకుంటారు కదా, వాటిని కూడా ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి ఇవి మొత్తం చెక్ చేసి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు చెప్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.